అసలు ఇంత పెద్ద యాక్సిడెంట్ కానీ లక్ అంటే ఏంటో తెలుసా మీకు? హాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. అందుకే పెద్దలు చెప్పిండే మాట నల్లా అంటారు. అమ్మ పెయ్య ముందు రొద్దనింది. ఈ బస్సుని క్రాస్ చేసేటప్పుడు ఏం జరిగిందో తెలుసా? వీడియో ఏంట్రా నన్ను వీడియో తీస్తున్నాడు, మరి అంత అందంగా ఉన్నానా నేను? ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు గంట కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ మహాశివరాత్రి. ఎక్కడికి వెళ్తున్నామంటే శ్రీశైలంకి వెళ్తున్నాము. ఇక్కడ ఆల్టో కార్ వెళ్తుంది కదా, ఈ ఆల్టో కార్ని చూసినప్పుడల్లా నాకు గని శాండీ వల్ల గుర్తొస్తారు. ఎందుకంటే ఎక్కువ మనతో కూడా ఉండేది ఆల్టో కారే కదా, ఈ కార్లో వెళ్ళేది గని శాండీతోనే ఎక్కువ అనమాట. నేను ఒకవేళ కార్లో వెళ్తే కాబట్టి గని శాండీ వల్ల గుర్తొస్తారు. ఓకే, మరి మన ఎక్స్పల్స్ పైన అయితే ఇది ఫస్ట్ రైడ్ ఇంత లాంగ్. ఎక్కడికి బైక్ తీసుకైనా 4 months 5 months నుంచి ఎక్కడికి రైడ్కి అయితే బయటికి వెళ్ళలేదు. ఫస్ట్ టైం శ్రీశైలంతోనే స్టార్ట్ చేసినాము. ప్రెసెంట్ మనం ఇప్పుడైతే కర్నూలు సిటీని అయితే క్రాస్ చేసేసాము. కర్నూలు తర్వాత నందికొట్టుకూరు తర్వాత ఆత్మకూరు, ఇలా వెళ్తాం అనమాట మనం శ్రీశైలంకి అయితే. మధ్యలో ఎక్కడో తను స్టాప్ చేసి శివయ్య స్వాములే పెడుతుంటారు అనమాట ఫుడ్, అక్కడే తినేద్దాము. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక లొకేషన్ మంచిది ఉంది, అందుకే బైక్ ఇక్కడే ఆపేసిన. ఒకసారి ఈ లొకేషన్ ఎంజాయ్ చేసి మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. నీకైతే ఇంకా ఇది కర్నూలు దాటిన ఎమ్మడే అనమాట ఈ లొకేషన్. ఇంకా ముందు చాలా లొకేషన్లు ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఇలాంటి లొకేషన్లు ఎవరికి నచ్చుతాయో కింద కామెంట్ చేసేయండి. మరి చలో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్. అలా వెళ్తుండగా నందికొట్టుకూరు దాటితేనే మనకి యాక్సిడెంట్ కనిపించింది అనమాట. ఆ లారీ పడిండే పొజిషన్ చూసి ఎవరికొకటి ఖచ్చితంగా ఏమో అయ్యింటది అనిపిస్తుంది. ఎందుకంటే అంత నుజ్జు అయింది ఫ్రంట్ సైడ్ కానీ ఆ లోపల అంతా కానీ. ఎవరికో అసలు డ్రైవర్కి అయితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ ఏమో ఒకటి అయ్యింటది అనుకుంటాము, కానీ లక్ అంటే ఏంటో తెలుసా అసలు మీకు? చూడండి, ఇది కదా లక్ అంటే. ఇంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా డ్రైవర్కి క్లీనర్కి ఏమేం కాలేదు. అదే అనమాట దేవుడు. అది మనకి రాసి పెట్టింది అంటే వాటికి అయిపోతుంది, రాసి పెట్టలేదంటే ఎంత పెద్దది ఏమొచ్చినా కూడా ఏమీ కాదు. లైఫ్లో కూడా అంతే. కాబట్టి ఏ దానికి టెన్షన్ తీసుకోవద్దండి. అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. చూశారు కదా లక్ అంటే ఏంటో. అంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా ఒక్కరికి ఏమీ కాలేదు. లక్ అంటే ఇదే. థ్యాంక్ గాడ్ ఎవరికైతే ఏం కాలేదు. ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు స్లోగానే వెళ్ళండి. మనం కంట్రోల్ చేసుకోగలమన్నంత ఫాస్ట్లోనే వెళ్ళండి. మరి అంతకు మించి ఫాస్ట్ అయితే వెళ్ళొద్దండి. మనం అనుకున్న ప్లేస్కి 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ పోతాం అంతే, అక్కడ ఏమీ జరగదు. కాబట్టి అందరూ స్లోనే వెళ్ళండి. ఇప్పుడైతే ఆత్మకూరుని అయితే దాటేసేసి మనము శ్రీశైలం ఘాట్ రోడ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక్కడి నుంచి దుమ్ము లేస్తుంది. అలాగే ఆ దుమ్ముతో పాటు లొకేషన్స్ కూడా సూపర్ ఉంటాయి. చూద్దాం. ఇంకా నేనైతే చాలాసార్లు చూసినాను. ఒకవేళ మన పాత వీడియో చూసింటే మన సబ్స్క్రైబర్స్ కూడా చూసింటారు. కొంతమంది ఇంకా చూడుకోని వాళ్ళంటే ఈ వీడియోలో ఎంజాయ్ చేసేయండి. మీరు మంచిగా ఈ వీడియోని వైరల్ చేసి మంచిగా లైక్స్ కొట్టి వైరల్ చేస్తే నాకు బూస్టప్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నెన్నో చేయొచ్చు. కాబట్టి ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా వీడియోకి లైక్ కొట్టండి. వాళ్ళు లైక్ కొట్టండి తొందరగా. చూసినారు కదా ఇప్పుడు ఏం జరిగిందో. ఈ తొందరపాటు వల్లే యాక్సిడెంట్ అయ్యేదనమాట. నేను ఇంత స్పేస్ ఉంది, ఆ స్పేస్లో దూరేసిన తర్వాత ఇంకా ఆ స్పేస్కి ఇంకా రోడ్డు స్లిప్ అయిందనమాట, టైర్ ఇంకా మట్టిలోకి. ఇలాంటి టైంలోనే యాక్సిడెంట్ అయ్యేది ఇట్టే అనమాట. కాబట్టి నేను చేసిండే తొందరపాటు మీరు ఎవరు చేయొద్దండి. నేను కూడా ఇంకోసారి ఇలాంటి తొందరపాటు చెయ్యను. మంచిగా స్పేస్ ఉన్నప్పుడే దూరుతాను. ఏదైనా వెహికల్ క్రాస్ చేసేకి మంచి స్పేస్ ఉన్నప్పుడే చేస్తాను. కాబట్టి ఇలాంటి తొందరపాట్లు చేయొద్దండి. ఎవరికి యాక్సిడెంట్లు కావు, అందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, మీకైతే లొకేషన్ అయితే వ్యూ పాయింట్ కరెక్ట్ ఉంది అనుకుంటున్నాను. ఎందుకంటే నేను గోప్రోతో కాదు కదా, మొబైల్తో తీసేది. కాబట్టి లొకేషన్ అడ్జస్ట్ చేసుకోండి చూసేవాళ్ళు. తొందరలోనే మంచి క్వాలిటీతో అయితే ఇంకో వీడియో పెడతాను మీకు. అలాగే వచ్చేసి మన ఫ్యామిలీ వాళ్ళు శాండీకి పప్పీస్ పుట్టినాయా లేదని అడుగుతున్నారు. ఆల్రెడీ మీకోసం ఒక వీడియో చేసి పెట్టాను, ఆ వీడియో చూసినారో లేదో మరి మీకోసం చెప్తున్నా. శాండీస్ అయితే పప్పీస్ అయితే పుట్టలేదు, ఫెయిల్ అయిందనమాట ప్రెగ్నెన్సీ. చూద్దాం నెక్స్ట్ టైం మరి బెటర్ లక్. ఓకే,
శాండీ గని అయితే హెల్తీగా సూపర్గా ఉన్నారు. నెక్స్ట్ ఈ రైడ్ తర్వాత గని శాండీ వాళ్ళతోనే రైడ్, అది కార్లో ఎక్కడికో. ఒకవేళ మీరు గెస్ట్ చేసిన తెలిసిన వాళ్ళు ఉంటే గెస్ట్ చేసి కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా అవి 4 వ్లాగ్స్ వస్తాయి. ఖచ్చితంగా అయితే మీరు పక్క రాసిస్తానే ఎంజాయ్ చేస్తారు శాండీ ఫన్ని. టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. ఆకలి అయితే దొంచి పాడేస్తుంది అసలు. తినడానికి ఇక్కడ ఆగినాము. లాస్ట్ ఇయర్ శివరాత్రికి వచ్చినప్పుడు కూడా ఇక్కడే తిన్నాము. అన్నదానం చేస్తారనమాట, చాలా బాగుంటుంది. నేను ఎక్కువ దేవుళ్ళకి ఏమన్నా వచ్చినానంటే ఎక్కువ అన్నదానానికి ప్రిఫరెన్స్ ఇస్తాను, హోటల్కి ఇవన్నిటికి పోను. ఎందుకంటే ఆడ అన్నదానం కాడ తింటే ఆ ఫీల్ వేరు. అదేదో వైబ్రేషన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్గా ఉంటుంది. ఆ కొండల మధ్యలో ఆ అన్నదానం తినుకుంటా, ఆడ నలుగురికి చేసిండేది తినుకుంటా, నలుగురు మధ్యలో ఒక హ్యాపీనెస్ అనిపిస్తుంది. కాబట్టి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నదానంకే ఇస్తాను. అక్కడ తినేసి హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని మరీ స్టార్ట్ అయిపోయాము. దోర్నాల్ అయితే ఇదే అనమాట, దోర్నాల్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మరి ఒక 40 kilometers మేబీ, నాకు తెలిసినంతవరకు అయితే శ్రీశైలము పైకి. నాకు అంత ఐడియా లేదు, ముందు ఇంకా బోర్డు చూసుకుంటూ వెళ్దాము. ఘాట్ రోడ్లకి తింటాం. ఇక్కడ నుంచి శిఖరం అని, తర్వాత ఒక సాక్షి గణపతి అని 2 వస్తాయి దేవస్థానాలు. మనం శిఖరం చూసుకున్న తర్వాత ఫస్ట్ శిఖరం వస్తుంది. శిఖరం చూసుకున్న తర్వాత సాక్షి గణపతి. సాక్షి గణపతికి ఎందుకు వెళ్ళాలంటే మనం శ్రీశైలంకి వచ్చినామని సాక్షి గణపతికి చెప్పాలన్నమాట. మేము శ్రీశైలంకి వచ్చినామని సాక్షి గణపతి అప్పుడు సాక్ష్యం చెప్తాడు, మనకి సాక్ష్యం మనం శ్రీశైలంకి వెళ్ళినట్ట. అవి అప్పటి నుంచి పెద్దల కాలం నుంచి అక్కడ వస్తున్నాయి. నాకు అది మా నాన్న చెప్పిండేది నేను మీకు చెప్తున్నాను. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు శిఖరం చూసేద్దాము. శిఖరం ఏమంటే అక్కడ నంది ఉంటుంది. ఆ నందిలో నుంచి చూస్తే మనకు శిఖరము 3 ఇది ఉంటుంది కదా, త్రిశూలము, అది కనపడిచిందంటే నెక్స్ట్ జన్మ ఉండదు అని అంటారు పెద్దలు. అది ఎవరు కనపడుతుందో మనకైతే తెలియదు, కానీ ఆ నంది కొమ్ముల మధ్యలోంచి అయితే చూస్తుంటారు వెళ్ళిన భక్తులు. తొందర సామ్ అంజీ సామ్ వెయిట్ చేస్తున్నాడు. అంజీ స్వామి, స్వామీజీ, అంజీ స్వామి గారు ఎవరి వీడియోలు? గని శాండీ వీడియోలా? థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. తొందర కానీ స్వామి. ఓకే, శిఖరాన్ని అయితే చూసేసినారు కదా, అక్కడే మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసినారు. వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడేసి మరి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు వచ్చేసి సాక్షి గణపతి. ఇదే సాక్షి గణపతి టెంపుల్. చెప్పినా కదా సాక్షి గణపతి గురించి. మనం శ్రీశైలంకి వచ్చినట్టు సాక్ష్యం ఇక్కడ వినాయకుడికి చెప్పాలి, అలాగ మొక్కుంటారు. ఫైనల్గా అయితే శ్రీశైలానికి అయితే రీచ్ అయిపోయాము. చూస్తున్నారు కదా జనాలు ఎట్టున్నారో. ఘాట్ రోడ్లోనే ఫుల్ ట్రాఫిక్, పైకి వచ్చిన తర్వాత దానికి డబుల్ ట్రాఫిక్. ఎందుకంటే అసలు ఎంతమంది అసలు ఈ ఎంట్రన్స్లోంచి ఇక్కడికి వచ్చేదానికే కనీసం 10-15 minutes టైం పట్టింది. ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలియదు. మొత్తానికి అయితే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ కొట్టించింటే 1 పాయింట్ మిగిలింది. ఇంకా దీనికి పెట్రోల్ కొట్టించుకొని మరి మంచి ఒక పార్కింగ్ ప్లేస్ చూసుకొని మనం బైక్ అక్కడ ఆపేసి ఫ్రెష్ అప్ అయ్యి శివరాత్రి నైట్ ఎలా జరుగుతుంది ఇక్కడ చూసేద్దాం. చలో. చూసినారు కదా శివరాత్రి నైట్ శ్రీశైలంలో ఎలా జరిగిందో. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే నేను షూట్ చేయలేదు, మొబైల్లో ఛార్జ్ అయిపోయింది ఆ టైంకి. ప్లస్ తర్వాత ఛార్జర్ వైర్ ఇంట్లోనే మర్చిపోయాను నేను. ఇంకొక బ్యాడ్ న్యూస్, అనుకోకుండా ఏం కాదు, ముందు నుంచే నాకు ఫీవర్ ఉంది 2 days ముందు నుంచే. కానీ అలాగే శ్రీశైలంకి వచ్చినాను. శివయ్య అంటే అంత ఇష్టం మనకు. ఇంకా ఆ ఫీవర్లో ఇంకా పొద్దున్న మార్నింగ్ బయట పడుకున్నాం నైట్. ఇంకా చలికి మార్నింగ్ 5 నుంచి ఫుల్ ఫీవర్ అంటుకేంది. ఇంకా ఆ చలికి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంకా 2 days ఉందామన్నా కూడా ఓపిక లేదు. కాబట్టి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. 240 kilometers రైడ్ చేయాలి కదా ఇంకా. ఓకే, మొత్తానికైతే శ్రీశైలం వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేసినారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి గని శాండీ నేను ఇంటికి వచ్చినాక ఏం చేస్తున్నారు. శాండీ గని వస్తున్నావు పైకి వస్తున్నావు.